ఓం శాంతి 8/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ సభలో బాహ్యముఖులై కూర్చోరాదు. నేను శరీరము అనే భావనతో కూర్చోరాదు. ఆత్మస్మృతిలో, తండ్రి స్మృతిలో ఉండాలి. బంధుమిత్రులు, వ్యాపారము మొదలైన వాటిని స్మృతి చేసినట్లయితే వాయుమండలంలో విఘ్నాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఎలాంటి స్మృతి చేస్తామో ఆ వాతావరణం తయారవుతుంది. కనుక మీరు ఆత్మస్మృతిలో ఉంటూ బాబాను స్మృతి చేయాలి. ప్రశ్న: మనుష్యులు చేయలేని మీ ఆత్మిక డ్రిల్లులోని విశేషత ఏది? జవాబు: మీ ఆత్మిక డ్రిల్లు లేదా ఎక్సర్సైజ్ బుద్ధికి సంబంధించినటువంటిది. దీని విశేషత ఏమిటి అంటే, ప్రేయసులైన మీరు మీ ప్రియతముణ్ణి స్మృతి చేస్తారు. దీని సంకేతమే గీతలో కూడా వచ్చింది, మన్మనాభవ. కానీ మనుషులకు తమ ప్రియుడైన పరమాత్మను గురించి తెలియదు. మరి డ్రిల్లు ఎలా చేయగలరు? వారు మనుష్యులు ఇతరులకు దైహిక డ్రిల్లు నేర్పుతారు, శరీరానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. ఇక్కడ తండ్రి ఆత్మకు ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. ఓం శాంతి. యోగం చేయించే పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారో తండ్రికి తెలుసు. ఇక్కడ కూర్చున్న పిల్లలకు కూడా తెలుసు. స్మృతి యాత్ర చేసే ఎక్సర్సైజ్ తండ్రి నేర్పిస్తారు. నోటి ద్వారా చెప్పేది ఏమీ ఉండదు. ఎవరి స్మృతి ఉంది? పరంపిత పరమాత్ముడైన శివబాబా స్మృతి. వారి స్మృతిలో ఉండడం వలన మీలో ఏ వికర్మలున్నాయో, పాపకర్మ అంతా భస్మం అవుతారు. ఎవరు ఎంత స్మృతి డ్రిల్లులో ఉంటారో అంత వికర్మజీతులుగా అవుతారు. ఇది ఆత్మ చేసే డ్రిల్లు, శరీరంతో చేసే డ్రిల్లు కాదు. భారతదేశంలో ఏ ఎక్సర్సైజులు నేర్పుతున్నారో అవన్నీ దేహ సంబంధమైనటువంటివి. ఇది ఆత్మిక ఎక్సర్సైజ్. ఈ ఆత్మిక డ్రిల్లు చేయడం పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఆత్మిక డ్రిల్లుకు సంకేతం గీతలో కూడా ఉంది. భగవాను వాచ లేక భగవంతుడి పిల్లల వాచ కూడా అయింది. మీరిప్పుడు భగవంతుడైన శివబాబాకు సంతానంగా అయ్యారు కదా. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని పిల్లలకు ఆజ్ఞ లభించింది. తండ్రి కూడా డ్రిల్లు నేర్పిస్తారు. పిల్లలు కూడా ఇదే డ్రిల్లు ఇతరులకు నేర్పిస్తారు. కల్పకృతం కూడా తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పారు. ఇందులో క్షణక్షణము చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చొని ఎవరైనా తమ బంధుమిత్రులను, వ్యాపారము మొదలైన వాటిని స్మృతి చేస్తూ ఉంటే వాయుమండలంలో విఘ్నాలను కలుగజేస్తారు. తండ్రి చెప్తారు, ఇక్కడ మీరు ఎలా స్మృతిలో కూర్చొని ఉన్నారో అలాగే నడుస్తూ, తిరుగుతూ, కర్మ చేస్తూ స్మృతిలో ఉండాలి. ఉదాహరణకు ప్రేయసి ప్రియులు ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు కదా. వారిది దేహ సంబంధమైన స్మృతి, మీది ఆత్మిక స్మృతి. ఆత్మలో భక్తి మార్గంలో కూడా ప్రియతముడైన పరంపిత పరమాత్మకు ప్రేయసులుగా ఉంటారు. కానీ ప్రియతముడు అంటే ఎవరో తెలియదు, తమ ఆత్మను గురించి కూడా తెలియదు. ఇప్పుడు ప్రియతముడైన తండ్రి వచ్చి ఉన్నారు. భక్తి మార్గం నుండి ఆత్మలు ప్రేయస్సులుగా అయ్యారు. ఇది ఆత్మ పరమాత్మల విషయం. ప్రేయస్సులైన మీరు ప్రియతముడనైన నన్ను, తండ్రి రండి, మీరు వచ్చి మమ్ములను దుఃఖము నుండి విముక్తులుగా చేసి మీ జతలో శాంతిధామానికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు అని తండ్రి పిల్లల సన్ముఖంలో కూర్చొని చెప్తున్నారు. ఇప్పుడు ఈ దుఃఖధామము మృత్యులోకం వినాశనం అవ్వనున్నది అని మీకు తెలుసు. అమరలోకం జిందాబాద్, మృత్యులోకము ముర్దాబాద్. ఇప్పుడు మీరు బ్రాహ్మణ పిల్లలుగా అయ్యారు. మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఉన్నారు. ఇప్పుడు మనం నరకవాసుల నుండి 21 జన్మలకు స్వర్గవాసులుగా అవుతాము అని పిల్లలైనా మీకు పూర్తిగా నిశ్చయం ఉండాలి. ఎవరైనా మరణించినట్లయితే స్వర్గస్థులవుతారు అని అంటారు, కానీ ఎంత సమయం కొరకు స్వర్గవాసులుగా అవుతారో ఎవ్వరికీ తెలియదు. మీరిప్పుడు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ విషయాన్ని నిశ్చయం చేయించేది ఎవరు? వారు గీతా భగవానుడు, కానీ వారు ఒక్క నిరాకారుడే.
నిరాకారుడు నిరాకారుడే, వారు ఎలా ఇక్కడికి వచ్చి నేర్పిస్తారు అని మనుషులు భావిస్తారు. తండ్రిని గురించి తెలియని కారణంగా డ్రామా అనుసారం పొరపాటుగా కృష్ణుడి పేరు వేసేశారు. కృష్ణుడు మరియు శివుడి సంబంధం ఈ సమయంలో సమీపంగా ఉంది. శివ జయంతి సంగం యుగంలో జరుగుతుంది. మళ్ళీ రేపు అంటే స్వర్గంలో కృష్ణ జయంతి జరుపుతారు. శివ జయంతి రాత్రి వేళలో జరుగుతుంది. కృష్ణ జయంతి ఉదయం జరుగుతుంది. దానిని ప్రభాతం అని అంటారు. ఎప్పుడు శివరాత్రి పూర్తి అవుతుందో అప్పుడు మళ్ళీ కృష్ణ జయంతి జరుగుతుంది. కలియుగం అంతిమంలో శివబాబా వస్తారు. శివరాత్రి మళ్ళీ శ్రీకృష్ణుడు స్వర్గంలో జన్మ తీసుకుంటారు. అనగా రేపు అంటే స్వర్గము అని. ఈ విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇక్కడ సభలో ఏ బాహ్య ముఖులు ఉండరాదు అని శరీరం పైన అభిమానంతో తండ్రి స్మృతిలో ఉండాలి అని నియమం ఉంది. ఓ పతిత పావన రండి, వచ్చి పావనంగా చేయండి అని మనుషులు పిలుస్తారు. కానీ డ్రామా అనుసారం రాతి బుద్ధి కలవారు ఏమీ అర్థం చేసుకోరు. ఒకవేళ తెలుసుకున్నట్లయితే ఇతరులకు తెలిపేవారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు అది ప్రారంభం అవుతుంది అని కూడా వారికి తెలియదు. మనుషులు పూర్తి ఘోరమైనటువంటి అంధకారంలో ఉన్నారు. కనుకనే కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని భావిస్తారు. హద్దులోని శరీరానికి తండ్రి పతిత పావనులుగా ఎప్పుడు అవ్వలేరు అని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. బాపు అనే పేరు చాలామందికి పెట్టేశారు. వృద్ధులను కూడా బాపూజీ లేక పితాజీ అని అంటారు. ఈ ఆత్మిక పితాశ్రీ ఒక్కరే. వారే పతిత పావనులు, జ్ఞానసాగరులు, తండ్రి. పావనంగా అయ్యేందుకు పిల్లలకు జ్ఞానం అవసరం. నీటిలో స్నానం చేయడం వలన ఎవ్వరూ పావనంగా అవ్వరు. శివబాబా ఈ తనువులో మా ముందు ప్రత్యక్షంగా ఉన్నారు అని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వారు అర్జునుడితో భగవాను వాచ అని అంటారు భగవద్గీతలో. బ్రాహ్మణుల పేరు గుర్తులు కూడా లేవు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అని మహిమ చేయబడింది. స్థాపన బ్రహ్మ ద్వారానే చేస్తారు, విష్ణువు శంకరుల ద్వారా కాదు. పిల్లలైనా మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. తండ్రి ఇక్కడికి రావాల్సి వస్తుంది. వాపస్ ఈ ఆత్మ వెళ్ళలేదు. ఎవరు వచ్చినా వారంతా సతో రజో తమో స్థితులను తప్పకుండా దాటాల్సిందే. కృష్ణుడు కూడా పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. పూర్తి 5,000 సంవత్సరాలు పాత్రను అభినయించారు. ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా జన్మ ఉన్నట్టే కదా. కృష్ణుడి ఆత్మ ఎప్పుడు సత్యుగంలో వస్తుందో అనగా గర్భంలో ప్రవేశిస్తుందో అప్పటి నుండి 5,000 సంవత్సరాలలో 84 జన్మల పాత్రను అభినయించాలి. శివ జయంతిని ఆచరిస్తున్నారు అంటే బ్రహ్మలో వారు కూర్చొని ఉన్నారు కదా. కృష్ణుడి ఆత్మ కూడా గర్భంలో వచ్చినప్పుడు చైతన్యం కలిగింది. ఆ సమయం నుండి 5,000 సంవత్సరాల లెక్కాచారం ప్రారంభమవుతుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినట్టయితే 5,000 సంవత్సరాలలో తగ్గిపోతుంది. ఇవి చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కృష్ణుడి ఆత్మ మళ్ళీ శ్రీకృష్ణుడిగా అయ్యేందుకు బ్రహ్మబాబా జ్ఞానం తీసుకుంటూ ఉన్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. మీరు కూడా కంసపురం ఇక్కడి నుండి కృష్ణపురికి వెళ్తారు. ఈ విషయాలు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మాయ చాలా శక్తిశాలి, మహారథులను కూడా ఓడిస్తుంది అని తండ్రి చెప్తారు. బాగా పురుషార్థం చేసే వారిని కూడా ఓడిస్తుంది అని. జ్ఞానం తీసుకుంటూ ఎక్కడో గ్రహచారం కూర్చుంటుంది. ఆశ్చర్యకరంగా నా వారుగా అవుతారు, అందరికీ చెప్తారు. అహో మాయ, మళ్ళీ పారిపోతారు. సంపాదనలో గ్రహచారం కూర్చుంటుంది. అందరికీ రాహు గ్రహణం పట్టి ఉంది. ఇప్పుడు మీపై బృహస్పతి దశ కూర్చుంది. మళ్ళీ నడుస్తూ కొందరిపై రాహు గ్రహణం కూర్చుంటుంది. అందుకే ఈ ప్రపంచంలో మహాన్ మూర్ఖులను చూడాలి అంటే నా దగ్గర ఇక్కడే చూడండి అని తండ్రి చెప్తారు వెళ్ళిపోయే వారిని గురించి. మేము తండ్రి నుండి సదా సుఖ వారసత్వం తీసుకుంటున్నాము అని మీ ఆత్మ చెప్తుంది.
బాబా, క్రిందటి కల్పంలో కూడా మీ నుండి వారసత్వం తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాము అంటారు. తండ్రి చెప్తారు, మీ సేవా కేంద్రాలకు వెలుపల నుండి చాలామంది ఈ జ్ఞానం తెలుసుకునేందుకు వస్తారు. ఇది ఇంద్ర సభ. జ్ఞాన వర్షాన్ని కురిపించే శివబాబా ఇంద్రుడు కదా, కనుక అలాంటి సభలోకి ఏ పతితులు రాలేరు. జ్ఞాన పండాలుగా గైడ్స్గా అయిన బ్రాహ్మణీలు, సబ్జ్ పరి అనగా పచ్చ నవరత్నాలలో ఒక రకం, పుక్కరాజ్ పరి అనగా పుష్యరాగం, ఇలాంటి వారిని దేవకన్యలు, దేవదూతలు ఇలాగ అంటారు. మీరు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు ఏ వికారులను మధుబన్కు జతలో తీసుకొని రాకూడదు అని వారికి తెలిపించబడుతుంది. ఎందుకంటే పరమాత్మ వచ్చే స్థానము ఇంద్రసభ. ఒకవేళ అలా వచ్చినచో ఇరువురు వచ్చినటువంటి వారు, తీసుకొచ్చినటువంటి వారు ఇద్దరు బాధ్యులవుతారు. ఏ వికారులనైనా జతలో తీసుకువస్తే ఆ బ్రాహ్మణీల పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. మానస సరోవరంలో స్నానం చేయడం వలన దేవకన్యలుగా అవుతారు అని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరం. తండ్రి మనుష్య తనువులో వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. వారు జ్ఞాన సాగరులు కదా. మీరు నదులు కూడా అయ్యారు, జ్ఞానాన్ని ఇచ్చేవారు. సరోవరం కూడా అయ్యారు. జ్ఞాన సాగరులో ఇతనిలో కూర్చొని పిల్లలను స్వర్గానికి వెళ్లేందుకు యోగ్యులుగా చేస్తారు. స్వర్గంలో శ్రీ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. ఇది ప్రవృత్తి మార్గంలోని ముఖ్య లక్ష్యం. మేము ఇరువురము జ్ఞాన చితిపై కూర్చొని ఈ లక్ష్మీనారాయణలు అవుతాము అని అంటారు. ఉన్నత పదవిని పొందాలి కదా. అర్ధకల్పం ఆత్మలు తపిస్తూ ఉన్నారు. బాబా, మీరు రండి, వచ్చి మాకు రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేయమని అంటారు. తండ్రి వచ్చి సూచననిస్తారు. దేవీ దేవతలను ఒప్పుకొనే భారతీయులు తప్పకుండా 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి వచ్చి 3 ధర్మాలను ఎలా స్థాపన చేస్తారు, ఎవరు దేవీ దేవతల భక్తులై ఉంటారో వారికి ప్రయత్నం చేసి అర్థం చేయించండి. బ్రాహ్మణ సూర్యవంశం సత్యుగంలో, త్రేతాయుగం చంద్రవంశం. ఈ 3 ధర్మాలను తండ్రి స్థాపన చేస్తారు. అర్ధకల్పం వరకు మళ్ళీ ఏ ధర్మ స్థాపన జరగదు. తర్వాత ద్వాపరయుగం నుండి ఇప్పటిదాకా అర్ధకల్పంలో ఎన్నో మఠాలు, మార్గాలు మొదలైన అనేక ధర్మాలు స్థాపన అవుతాయి. అర్ధకల్పంలో ఒకే ధర్మం ఉంటుంది, సత్యుగం త్రేతాయుగంలో. అది కూడా సంగమ యుగం సమయం, అంటే ఇప్పుడు. భవిష్యత్తు కొరకు తండ్రి రాజధానిని స్థాపిస్తారు. వారందరూ పురాతన ప్రపంచంలోనే తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇబ్రహీం, క్రీస్తు, బుద్ధుడు ఇలాంటి వారు. ఇక్కడ తండ్రి అర్ధకల్పం కొరకు, 2 యుగాల కొరకు ఏకధర్మ స్థాపన చేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని. ఇతరులకు ఆ శక్తి లేదు. తండ్రి మిమ్ములను తన వారిగా చేసుకొని సూర్య చంద్ర వంశాలను స్థాపన చేసి మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం చేయిస్తారు. ఇప్పుడు ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. మీరు సుఖంలోకి వస్తారు. ఆ సమయంలో భగవంతుణ్ణి స్మృతి చేసేందుకు స్వర్గంలో అక్కడ ఏ దుఃఖము లేదు. ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. జ్ఞాన సాగరులైన తండ్రియే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మీకు తెలుసు. సాగరం అయితే ఒక్కటే. మీరు స్వయాన్ని సాగరము మేము అని చెప్పుకోలేరు. జ్ఞానంలో, శాంతిలో, పవిత్రతలో, దేనిలోనూ మీరు తండ్రికి సహయోగిలుగా, సహాయకారులుగా అవుతారు. కనుక మీకు జ్ఞాన గంగలు అనే పేరు ఉంది. మిగిలినవన్నీ నీటి నదులు. సాగరుడి పిల్లలైన మీరు కామచితిపై కూర్చొని కాలి మరణించారు, అనగా పతితులుగా అయ్యారు అని. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. ఈ సృష్టి చక్రం 5000 సంవత్సరాలది. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. సృష్టి చక్రం పూర్తి 4 భాగాలుగా ఉంది. 4 యుగాలు ఉన్నాయి కదా. ఈ సంగమ యుగము కళ్యాణకారి యుగం. కుంభమేళ అని అంటారు. మేళాను కుంభము అని అంటారు. నది వచ్చి సాగరంలో కలుస్తుంది. ఆత్మ వచ్చి పరమాత్మతో ఇక్కడ కలుసుకుంటుంది. దీనిని కుంభం అని అంటారు.
ఆత్మ పరమాత్మల మేళ కలయిక కూడా మీరు చూస్తారు. మీరు పరస్పరంలో కలుస్తారు. సెమినార్లు అనగా సమావేశాలు చేస్తారు. దానిని కుంభమని అనరు. సాగరము తన స్థానంలోనే ఉంటుంది. బాబా మధుబన్లో మాత్రమే వస్తారు. దానిని కుంభమేళ. ఆత్మలన్నీ వచ్చి ఇక్కడ పరమాత్మను కలుస్తాయి. ఈ తనువులో వారు ఉన్నారు కదా. ఎక్కడ ఇతడి తనువు ఉంటుందో అక్కడ జ్ఞాన సాగరుడు ఉంటాడు. జ్ఞాన గంగలైన మీరు పరస్పరంలో కలుసుకుంటారు. నదులు చిన్నవి పెద్దవి ఉంటాయి. అక్కడ స్నానం చేయడానికి వెళ్తారు. గంగా, యమున, సరస్వతి మొదలైన ఉండనే ఉన్నాయి. యమునా నదీ తీరంలో ఉన్న ఢిల్లీ స్వర్గం అవుతుంది. కృష్ణపురం అయితే ఉంటుంది. ఢిల్లీ ఫరిస్తాన్గా దైవీ రాజ్యంగా ఉండేది అని అంటారు. అప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అంతేకాని కృష్ణుడి రాజ్యం ఉండేది కాదు. రాధాకృష్ణులకు వివాహమైనప్పుడు రాజ్యం చేయగలరు. ఇప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. మాయా తుఫాన్లు చాలా వస్తాయి. ఇది అనంతమైన బాక్సింగ్. ప్రతి ఒక్కరికి 5 వికారాలతో యుద్ధం జరుగుతుంది. తండ్రిని నిరంతరం స్మృతి చెయ్యాలి అని మీరు అనుకుంటారు. మాయ మీ యోగాన్ని ఎగురగెట్టేస్తుంది. పరమాత్మ తన వైపు ఆకర్షిస్తారు. మాయ తన వైపు ఆకర్షిస్తుంది అని ఒక ఆట కూడా చూపుతారు. ఇలాంటి ఒక నాటకాన్ని తయారు చేశారు. ఇప్పుడైతే సినిమాల ఫ్యాషన్ వెలువడింది. ముందంతా నాటకాలు. మీరు డ్రామా అనుసారం ఆ సినిమా ఉదాహరణతోనే అర్థం చేయించాలి. నాటకంలో అయితే మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇది తయారై ఉన్న అనాది అవినాశి డ్రామా 5000 సంవత్సరాలది. తయారవుతున్న డ్రామా. ఫలానా వారు మరణించారు. వారి పాత్ర అంతే ఉంది. మీరెందుకు చింతించాలి? డ్రామా కదా. శరీరాన్ని వదిలేశారు. మళ్ళీ రాలేరు. ఏడవడం వలన లాభమేముంది? దీని పేరే దుఃఖధామం. సత్యుగంలో మోహజిత్తులైన రాజులుంటారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. సత్యుగంలో మోహం అనే మాట ఉండదు. ఇక్కడైతే మనుషులకు ఎంత మోహం ఉంది. ఎవరికైనా ఏడుపు రానట్లయితే ఏడ్చైనా వారిని ఏడిపిస్తారు. తద్వారా వీరు బాధపడుతున్నారు అని అందరూ భావించాలి. లేదు అంటే గ్లాని జరుగుతుంది అని భావిస్తారు. ఎవరైనా శరీరం వదిలినప్పుడు ఏడవకుంటే వారు ఏడవనే లేదు, వారికి ప్రేమే లేదు, ఇలాగ జనులు అనుకుంటారు. ఈ ఆచారాలన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశంలోనే సుఖము చాలా ఉంది, దుఃఖం కూడా చాలా ఉంది. భారతదేశంలోనే భగవాన్ భగవతీలు రాజ్యం చేసేవారు. విదేశీయులు పాత చిత్రాలను చాలా సంతోషంగా తీసుకుంటారు. పాత వస్తువులకు చాలా గౌరవం ఉంటుంది. అందరికన్నా పాతవారైన శివుడు ఇక్కడ వచ్చి ఉన్నారు కదా, వారిని చాలా పూజిస్తారు. ఇప్పుడు శివబాబా వచ్చారు, మీరు పూజించరు. వారు ఒకప్పుడు వచ్చి వెళ్ళారు, అందుకే వారిని పూజిస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నిశ్చింతులుగా అవ్వాలి. ఎలాంటి చింత చేయరాదు. ఎందుకంటే ఇది తయారవుతున్న డ్రామా అని మీకు తెలుసు కనుక నిర్మోహులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్. తండ్రి ద్వారా ఇప్పుడు బృహస్పతి దశ కూర్చొని ఉంది కనుక రాహు గ్రహణము వికారాలతో కూడినటువంటిది. అది పట్టకుండా సంభాలన చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఏదైనా గ్రహచారం ఉన్నట్లయితే దానిని జ్ఞానము ద్వారా సమాప్తి చేసుకోవాలి. వరదానము. స్వయం యొక్క టెన్షన్పై అటెన్షన్ ఇచ్చి మీ టెన్షన్ పైన మీరే గమనమిచ్చి
విశ్వం యొక్క టెన్షన్ను సమాప్తం చేసే విశ్వ కళ్యాణకారి భవ. ఎప్పుడైతే ఇతరుల పట్ల ఎక్కువ అటెన్షన్ ఇస్తారో, వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వారు మారాలి, ఇలాంటివి, అప్పుడు మీలో టెన్షన్ నడుస్తుంది. అందువలన విస్తారం చేసేందుకు బదులు సార స్వరూపంలో స్థితమైపోండి. క్వాంటిటీ సంకల్పాలను ఇముడ్చుకొని అనేక సంకల్పాలను, క్వాలిటీ కలిగిన సంకల్పాలను, ఆత్మకు ఇతర ఆత్మలకు ఉపయోగపడేటటువంటి సంకల్పాలు మాత్రమే చేయండి. అవి మాత్రమే చేయండి. మొదట స్వంత టెన్షన్పై, నాకు ఈ టెన్షన్ ఉండకూడదు అనే అటెన్షన్ ఇవ్వాలి. అప్పుడు విశ్వంలో ఉన్న అనేక ప్రకారాల టెన్షన్ను సమాప్తం చేసి విశ్వ కళ్యాణకారులుగా అవ్వగలరు. మొదట స్వయాన్ని చూసుకోండి. స్వంత సర్వీస్ ఫస్ట్. స్వంత సర్వీస్ చేసుకుంటే ఆత్మసేవ, ఇతరుల సర్వీసు స్వతహాగా అయిపోతుంది. స్లోగన్: యోగమును అనుభవం చెయ్యాలి అంటే దృఢతా శక్తి ద్వారా మనస్సును కంట్రోల్ చేయాలి, వ్యర్థం నుండి, నెగిటివ్ నుండి. అప్పుడు యోగంలో కూడా అనుభూతి చేయగలుగుతారు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎంతగా స్థాపనకు నిమిత్తంగా అయ్యి జ్వాలా రూపంగా అవుతారో అంతగానే వినాశ జ్వాల ప్రత్యక్షమవుతుంది. సంఘటన రూపంలో జ్వాలా రూపం యొక్క స్మృతి అందరూ కలిసి సంఘటన అంటే విశ్వం యొక్క వినాశ కార్యాన్ని సంపన్నం చేస్తుంది. అందుకు ప్రతి సేవా కేంద్రంలో విశేషమైన యోగం యొక్క ప్రోగ్రాం నడుస్తూ ఉండాలి. అప్పుడు వినాశ జ్వాలకు గాలి తోడైనట్టు అవుతుంది. యోగ అగ్ని ద్వారా వినాశ అగ్ని రగులుకుంటుంది. జ్వాల ద్వారా జ్వాల ప్రజ్వలితం అవుతుంది. ఓం శాంతి.